సార్ మీ పేరు? రాజేశ్వరరావు చౌదరి, ఎక్కడి నుండి వచ్చారండి? పెరవలి గ్రామం. పెరువలి గ్రామం నుండి వచ్చారు సార్. ఇప్పుడు ఏమీ లేదు, రీసెంట్గా నిన్న శర్మిల మాట్లాడుతూ జగన్ కోసం మాట్లాడారు సార్. నేను ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి విశ్వసనీయత లేదు, ఎటువంటి నిజాయితీ లేదు అని చెప్పి అయితే సొంత అన్న కోసం ఆమె మాట్లాడారు. ఎట్లా చూస్తారు ఆమె మాట్లాడిన మాటలను? ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అవాకులు చవాకులు, లోకేష్ గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నారు. కానీ విశ్వసనీయత లేని వారు ఎవరు? సొంత నీ చెల్లె విశ్వసనీయత లేదు నీకు. నువ్వు ప్రజలను నాశనం చేశావు, దోచుకున్నావు, దగ్గర 6 లక్షల కోట్ల స్కామ్ చేశావు. ఒక మద్యంలోనే 74,000 కోట్లు చేశావు. మైనింగ్లోన దగ్గర 1,00,000 కోట్ల పైన చేశావు. నువ్వు ఏంది వదిలేవయ్యా? అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను నాశనం చేసి పెట్టావు, సర్వనాశనం చేశావు నువ్వు. అసలు నీకు విశ్వసనీయత లేదు. చంద్రబాబుకు విశ్వసనీయత లేదని చెప్తున్నావు ఏంది? అసలు నీ తలకాయిందా? నువ్వు ఒక మనిషివే, రాక్షసుడు నువ్వు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసము చంద్రబాబు నాయుడు 18 గంటల పైన పనిచేస్తున్నారు. జోబులు నింపుకోవడానికి పనిచేస్తున్నారు తండ్రి కొడుకులు అని చెప్పి జగన్ అంటున్నారు. జగన్ గారు చంద్రబాబు జేబులు నింపుకోవడం కోసమే పనిచేస్తున్నారు అంటున్నారు. కానీ నువ్వు తాడేపల్లిలో పబ్జీ ఆడుకుంటూ కూర్చున్నావు కదా నాయన. నువ్వే మరి దోచుకునేదానికి సజ్జల రామకృష్ణారెడ్డి అయితేనేం, బాలినేని శ్రీనివాసరెడ్డి అయితేనేమి, వైవి సుబ్బారెడ్డి అయితేనేమి, మీ బంధుజన వర్గం అవినాష్ రెడ్డి గారు అయితేనేమి, మొత్తం మీ బంధుజన వర్గం అంతా ప్రపంచంలో ఎవ్వరూ చేయనంత అవినీతి చేశారు. ఈరోజు మహారాష్ట్రానికి నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఫండ్స్ మీద ఆధారపడి ప్రజల డొనేషన్స్తోనే ఈరోజు పార్టీని నడిపిస్తున్నారు. అసలు మీరు ఇంట్లో కూర్చొని ప్రతి పని ఏ రోజైనా నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ ఎవరినైనా బతకనిచ్చావా? తెలుగుదేశం పార్టీ ఇండస్ట్రియలిస్ట్ మీద దాడి చేసావు. ఎంపీ గల్లా జయదేవ్, అమర్రాజా బ్యాటరీస్ జయదేవ్ గారి మీద దాడి చేసావు. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టావు. నువ్వు ఆల్రెడీ ముద్దాయి, మరి నీవు ముద్దాయి అవుతూ మరి అందరినీ ముద్దాయిని చేయాలనుకుని జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేస్తున్నాం. అంటే జగన్కి అత్యంత ఆప్తుడైన విజయసాయి రెడ్డి పార్టీ మారిన తర్వాత, అంటే పార్టీ నుండి బయటకు వచ్చేసిన తర్వాత శర్మిల గారిని కలిశారు. శర్మిల గారు నాతో ఏం మాట్లాడు, విజయసాయి రెడ్డి నాకు అంతా చెప్పాడని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి నిన్న మాట్లాడారు కదా. ఏంటి విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారిపోతారంటారా? సిబిఐ కేసుల్లో విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారాలని నిశ్చయించుకొని ఈరోజు పార్టీకి రిజైన్ చేశారు. ఆయన కేసు నుంచి తప్పించుకోవడానికి ఇదంతా కారకుడు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజుల్లోనే జగన్ గారికి దోచిపెట్టారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి జగన్ దోచుకునేదానికి సాయం చేశారు. అప్పుడు రాజశేఖర రెడ్డికి సహాయం చేశారు. ఏ రోజైనా విజయసాయి రెడ్డి నీతి నిజాయితీ ఉందా? విజయసాయి రెడ్డి అయితేనేమి, విజయసాయి రెడ్డి అనుచరులు అయితేనేమి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితేనేమి, ఎవరు చూసినా ప్రజలు దోచుకునేదానికే రెడ్డి గారు వచ్చారు అని చెప్పి ఈ సందర్భం మీకు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను. మీ పేరు? మా పేరు కె చంద్రయ్య సార్. ఓకే అన్న, ఇప్పుడు విజయసాయి రెడ్డి పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత చాలా చర్చ జరుగుతుంది. ఆ శర్మిలని 3 గంటల పాటు శర్మిలతో కలిసి మాట్లాడడం కావచ్చు, తర్వాత శర్మిల నిన్న బయటకు వచ్చి మాట్లాడడం, విజయసాయి రెడ్డి అంతా మాకు చెప్పాడు, అసలు ఏం జరుగుతుంది ఏంటనేసి అయితే ఆమె మాట్లాడింది కదా. ఎట్లా చూడొచ్చు అంశం? ఏం జరగబోతుంది అసలు వైసీపీలో ఏం జరుగుతా అనేది అది అంతా ప్రజలకు తెలుసు సార్. అది ప్రజలకు తెలుసు, చూస్తున్నారు. ఏం వాస్తవాలు అనేది ఇంకా ఇప్పుడు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు పెద్దవారు కావచ్చు, ఇంకా ఎంతోమంది అటువైపు శర్మల అక్క గారు అయితే ఏమి కావచ్చు, ఇంకా ఎంతోమంది అక్కడి నుంచి బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చేదాన్ని బట్టి ఇంకా కొన్ని వాస్తవాలు అనేది బయటకు వస్తాయి. అయితే ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ఒక విజన్ తోటి శ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పథంలో తీసుకొని పోతున్నారు. 2047 కనుక నాకైతే 2037కి ఆ డెవలప్ కనబడుతూ ఉంది. అయితే ఇంకా రాను ఏమవుతుందంటే ఉచిత పథకాలకి ప్రజలు ఆశపడరు. ఎందుకంటే డెవలప్ జరుగుతుంది ప్రతి ఒక్క వారికి. కనీసం ముసలి వాళ్ళకి కూడా ఒకతో వాచ్మెన్ కూర్చొని వాళ్ళు కూడా 20-30 వేలు శాలరీ ఇచ్చే పరిస్థితులు వస్తాయి. పని ఇప్పుడు లేదు అని ఉచిత పథకాలకు ఆశపడతా ఉన్నారు. పంటలు సరిగా రావడం లేదని. వీటికి అన్నిటికీ ఒక విజన్ ఉన్న నాయకుడు ఒక లోకేష్ బాబు గారు అయితే ఏమి, మంత్రివర్గం అయితే ఏమి, చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి, ప్రతి ఒక్కరు అందరికీ అన్ని అవకాశాలు కల్పించి ప్రభుత్వం ద్వారా కష్టపడి పని చేసుకొని ఉపాధి కల్పిస్తున్నారు. దాని ద్వారా ప్రజల ద్వారానే ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఏమనిపిస్తుంది ఓవరాల్ గా ఈ పరిపాలన బాగానే ఉంది? 8 నెలలు పరిపాలన ఇప్పుడు 7 నెలలు అయింది. 7 నెలలకే ఆయన పెట్టుబడులు ఏ రకంగా వస్తున్నాయి, ఎన్ని ఫ్యాక్టరీలు వస్తున్నాయి, ఇన్ని ఫ్యాక్టరీలు వస్తే కన్నా అసలు
బయట ఇది మన రాష్ట్రంలో బయట పోతున్నారు, ఏమి ఉపాధి కోసం వలసలు పోతున్నారు.